ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. ఇవాళ నేను ఒక టెక్నిక్ నేర్పిపోతున్నాను. టెక్నిక్ ఏమంటారంటే కాన్ఫీ అంటారు. ఇది నేను మాస్టర్ షెఫ్ కిచెన్లో 2 సార్లు వాడాను. ఓసారి క్వేల్ కుక్ చేయడానికి, రెండోసారి మన చికెన్ లెగ్స్ కుక్ చేయడానికి. అయితే నేను మన క్వేల్ అంత ఈజీగా దొరకదు కాబట్టి చికెన్ లెగ్స్తో చూపిస్తున్నాను. మీరు దీన్ని క్వేల్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ టెక్నిక్ మన టెక్నిక్ కాదండి, ఇది యూరోపియన్ టెక్నిక్. కాకపోతే దీనిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి నోట్లో కరిగిపోయే చికెన్ వస్తుంది. దానిపైన మనం ఏదైనా వేసుకోవచ్చు, లేదా చికెన్ ఇంకా దేనికైనా ఆ చికెన్ దేనికైనా వాడుకోవచ్చు. ఆ చికెన్ని ఎలా వాడతాము అనేది నేను తర్వాత చూపిస్తాను మీకు. ముందైతే టెక్నిక్ నేర్చేసుకుందాం. కాన్ఫీకి మొదలెడదామండి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ముందు చికెన్ లెగ్స్ తీసుకుంటున్నాను. నేను ఇలా చిన్న ఇది బేకింగ్ ప్యాన్ తీసుకున్నాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇది స్టీల్ ఉండాలా, గ్లాస్ ఉండాలా అని ఏం లేదు. అవెన్ ప్రూఫ్ ఇది ఉండాలి. నాకైతే ఇవే బెస్ట్ అనిపిస్తాయి బేకింగ్ ట్రేస్. సో వీటిలో మనము నూనె పోసుకోవాలి. ఎంత నూనె పోసుకోవాలంటే చికెన్ చక్కగా మునగాలి అందులో. ఈ నూనె వేస్ట్ అవుతుంది, ఎందుకు ఇంత నూనె వాడుతున్నారని మీరు అనుకుంటున్నారా? ఏమి కాదు. ఈ నూనె తర్వాత చక్కగా బ్యూటిఫుల్గా మనం వేసే అరోమాటిక్స్ వల్ల అరోమాతో నిండి ఉంటుంది. దాన్ని తాలింపులకి వాడుకోవచ్చు, లేదా ఇంకేమన్నా వేయించుకోవడానికి వాడుకోవచ్చు. మేమైతే మయోనీస్కి వాడుకుంటాను. నేను మయోనీస్కి ఆయిల్ బెస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇందులో బోల్డంతా అరోమా ఉంటుంది కాబట్టి. దీంట్లోకి నేను ఒక బే లీఫ్, కొంచెం దాల్చిన చెక్క, మన గరం మసాలాలన్నీ వేస్తున్నా, ఇండియన్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి. 2 క్లోవ్స్, ఇది కస్ని, మిరియాలు, ఒక 2 ఎల్లిపాయలు వేస్తున్నాను. 2 వెల్లుల్లిపాయలు చక్కగా క్రష్ చేయకుండా నలగొట్టుకొని వేసుకోండి. ఇప్పుడు ఇది ఆల్రెడీ నేను అవెన్ ప్రీహీట్ చేశాను. ప్రీహీటెడ్ అవెన్లో పెడుతున్నాను. అలా ఓవెన్లో 100 degrees దగ్గర పెడుతున్నాను. మిడిల్ ర్యాక్లో కొంచెం లోపలికి పెడుతున్నాను, బాగా వేడి చక్కగా వస్తుందని. నేను ఒక 20 minutes పెడదాం అనుకుంటున్నాను, తర్వాత మళ్ళీ చూసుకుందాం. నెక్స్ట్ మనము నల్ల నువ్వుల పొడి చేసుకుందామండి. ముందు నేను ఎండుమిరపకాయలు వేసుకుంటున్నానండి, ఇది పొడి కొట్టుకోవడానికి. దీంతోపాటు కాస్ని ధనియాలు, కొద్దిగా జీలకర్ర, తర్వాత నువ్వులు, ఓ 4-5 మిరియాలు వేస్తున్నాను. ఇది మీకు ఇష్టం లేకపోతే వేసుకోవసరం లేదు. ఇవన్నీ కొద్దిగా బాగుంటుంది, టేస్ట్ యాడ్ అవుతుందని వేస్తున్నాను నేను. ఇవి ఉత్తగానే అయిపోతాయండి, పెద్ద టైం పట్టదు. అది కూడా నాది చాలా మందపాటి ప్యాన్ కాబట్టి ఇంకా తొందరగా అయిపోతాయి. ఇందులో నేను ఒక 2 ఎల్లిపాయలు, కొంచెం చింతపండు రెబ్బ కూడా వేస్తున్నాను. ఆల్రెడీ చూసారా చిటపట్లాడుతుంది, మంచి వాసన కూడా వస్తుంది. 2 నిమిషాల పని ఇది. బంద్ చేస్తున్నానండి, బంద్ చేసి తీసేస్తున్నాను. సింపుల్ రసంతో పెడుతున్నానండి నేను. సో టమాటాలు, కొంచెం కొత్తిమీర, ఒక 2 రెబ్బలు చింతపండు, నీళ్ళు, కొద్దిగంత ఉప్పు వేసేసి మూత పెడుతున్నాను. ఇది ఇలా ఉండగా మనం దీనికి పొడి కొట్టుకుందాం. ఇవాళ ఇందులో రసం పొడి కొట్టుకోవడానికి 1-2 ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కూసినన్ని మిరియాలు, కొద్దిగా కొంచెం అంటే కొంచెం ధనియాలు, ఆ తర్వాత ఒక ఎల్లిపాయ. ఇది కూడా ఒక 2 నిమిషాలు వేయించేసుకుని మనం పొడి కొట్టేసుకుందాం. కాస్త కచ్చాపిచ్చా దంచుకుని తాలింపులు వేసుకుందాం. ఇది నేను తీస్తున్నాను దీంట్లోకి.
దంచుకునే దాంట్లోకి తీస్తున్నాను. ఇది మరీ ఎక్కువగా ఇది చేసుకోక్కర్లేదు, కాస్త కచ్చా పిచ్చా దంచేసుకోవడమే, అందుకనే ఇందులో వేసి దంచుకుంటున్నాను నేను. ఇవి ఇప్పుడు ఇట్లా మనం మిక్సీ జార్లో వేసుకొని పట్టుకుందాం. ఇది నువ్వు పొడికి మిక్సీ వేసుకుందాం. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందామండి రసానికి. నేను చాలా సింపుల్గా చేస్తానండి తాలింపు. తాలింపు అయినా రసం అయినా ఇప్పుడు కొట్టుకున్న పొడిని కొద్దిగా నూనెలో వేసి, ఇందులో అన్నీ ఉన్నాయి కదండి, ఎల్లిపాయ ఉంది, జీలకర్ర ఉంది, మన ధనియాలు ఉన్నాయి, ఎండుమిరపకాయ ఉంది, మిరియాలు ఉన్నాయి. సో దీంట్లో లేనిదల్లా ఒకటే విషయం, అదేంటి అంటే కొద్దిగా కరివేపాకు. సో కరివేపాకు కూడా వేసి కొద్దిగా అలా కొంచెం నూనె కూడా చాలా కొంచెం, మీకు అసలు నూనె తేలదు అందులో, కొద్దిగా అంటే కొద్దిగా వేసి మంచి వాసన వస్తుందండి. ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్ళి మన రసంలో వేసేస్తాను. నా రసం ఇంతేనండి, ఇంత సింపుల్గానే చేస్తాను నేను. నాకు ఇంతకన్నా ఎక్కువ ఏం పడినా కూడా కడుపులో మంటలు వస్తాయి, అందుకని చాలా సింపుల్గా చేసుకుంటాను నేను రసం. దీన్ని సర్వ్ చేసేటప్పుడు కొద్దిగా వడబోసి సర్వ్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఇవన్నీ అడ్డం రాకుండా ఉంటాయి. సో ఇంకొంచెం మరగనిద్దాం, మూత కొంచెం అలా పెట్టి మరగనిద్దాం. సో మనం ఇది ఓవెన్ నుంచి తీసి ఇక్కడ పెట్టుకుందాం. చికెన్ చక్కగా కుక్ అయింది. దీనికి బెస్ట్ వే అండి ఏదైనా కుక్ అయిందా లేదని, స్క్యూవర్ లోపలికి వెళ్ళిందంటే కుక్ అయినట్టే. నెక్స్ట్ ఈ కుక్ అయిన చికెన్ తీసి పక్కకు పెట్టుకుందాం. దీన్ని మీకు 2 రకాలుగా చేసి చూపిస్తానని చెప్పాను కదా, చేసి చూపిస్తాను నేను. నెక్స్ట్ ఇది ఏం చేయాలి, మనము ఈ కాన్ఫీ చేసిన ఇదంతా ఉంది కదా, అదంతా ఒక 2 సార్లు వడబోసుకుందాం. వడబోసుకుంటే మనకి కొద్దిగా నీట్గా ఉంటుంది. ఇది నెక్స్ట్ కాన్ఫీ చికెన్లోకి ఏం చేసుకోవాలి అని. సో మనము ఇప్పుడు అందులో ఉన్న ఆయిలే వాడుతున్నాం, ఇక్కడ ఎక్కువ తీసుకోవట్లేదు, కొద్దిగా తీసుకుంటున్నాము. మన అరోమాటిక్స్ అన్నీ ఉన్నాయి. సో అదే లెగ్ వేసుకుందాం. అదే నూనె వేసుకుందాం, దాంట్లో లెగ్ వేసుకుందాం. నెక్స్ట్ దీని మీద నేను కొంచెం నువ్వు పొడి వేస్తున్నాను. ఉప్పు కూడా వేసుకోలేదు, గుర్తు చేసుకోండి, ఉప్పు కూడా వేసుకోలేదు. సో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసి దీన్ని ఈ సైడ్ రోస్ట్ చేస్తాను, ఇటు సైడ్ కూడా సేమ్. సో ఇలా మీరు మొత్తం హోల్ చికెన్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. నేను ఓన్లీ లెగ్స్ చూపిస్తున్నాను. హోల్ చికెన్ కూడా పీసెస్ చేసి కాన్ఫీ చేసుకోవచ్చు కొంచెం పెద్దగా. అది కూడా మీకు వీడియో చూడాలని ఉంటే చెప్పండి. అదైతే ఇంకా అసలు మనం మంచిగా చక్కగా ఒక బెడ్ ఆఫ్ వెజిటబుల్స్ మీద పెట్టి కూడా చేసుకోవచ్చు. అలా ఎలా చేస్తారు అనేది మళ్ళీ ఒకసారి నన్ను మీరు అడిగితే ఐ విల్ డెఫినెట్లీ చేసి చూపిస్తాను అది మీకు. సో ఇది అయిపోయింది, నేను బంద్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను సింపుల్గా ష్రెడ్ చేస్తున్నాను ఒక థైని. చూసారా అసలు మీట్ చూసారా ఎలా ఉందో, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందంటే నమ్మండి నన్ను. ఇది చూసారా ఎంత బాగుందో. ఇది ష్రెడ్ చేస్తున్నాను నేను. ఇది ఎలా ఉంటుందంటే అసలు మీరు నమ్మరు, ఇది నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. దీన్ని మనము చక్కగా సాలెడ్స్లోకి వాటిలోకి హెల్దీగా తినడానికి వాడుకోవచ్చు. నేను మీకు ఇంకొంచెం మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ చూపిస్తున్నాను. అదేంటంటే దీంతో మనం చక్కగా చికెన్ పకోడీలు చేసుకున్నాం. చికెన్ పకోడీలు మామూలుగా చికెన్ ముక్కలన్నీ ఎండిపోయి గట్టిగా అయిపోయి తినడానికి పెద్దగా బాగుండవు. ఈ చికెన్ పకోడీలో మీకు అసలు ఈ మీటే ఎండిపోదు, నూనెలో వేసి దేవినా కూడా బ్రహ్మాండంగా వస్తాయి. దీంతో నేను మీకు చికెన్ పకోడీలు చేసి చూపిస్తాను. నేను ఇది ఇంకో రకంగా వాడుకోవడం చూపిస్తాను అన్నాను కదా. దీంతో పకోడీలు వేసుకుందాం. కొద్దిగా ఉల్లిపాయ, సన్నగా తరిగిన ఉల్లిపాయ, కాసినన్ని పచ్చిమిర్చి,
కొద్దిగా కొత్తిమీర, 4 పుదీనా ఆకులు, తర్వాత కొద్దిగా శనగపిండి, కొంచెం ఉప్పు. దీంట్లో ఎంత జ్యూసీగా ఉంటుందంటేనండి, ఇప్పుడు నేను దీంట్లో ఏమీ నీళ్లు పోయలేదు. నేను నీళ్లు పోయకుండానే చూడండి అంత దగ్గరికి వచ్చేసింది పకోడీ పిండి. పెద్దగా నీళ్ళే పట్టలేదు, దాంట్లో ఉన్న జ్యూసే అంత ఉంటుంది. అందుకనే ఇది జ్యూసీగా ఉంటుంది చికెన్ అని చెప్పింది అంత ధైర్యంగా నేను. ఇలా మీరు చేసిందంత పకోడీలు వేసుకుంటే చికెన్ పకోడీలు ఇంకెప్పుడు ఇంకే రకంగానూ చికెన్ పకోడీలు వేసుకోరు. రౌండ్గా పకోడీలు వేస్తున్నాను, మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. నేనైతే అంత కలిసి చక్కగా ఉంటుంది, దగ్గరగా ఉంటుందని రౌండ్గా బాల్స్ లాగా వేస్తున్నాను. ఇది మనం కాన్ఫీ చేసిన చికెన్ కాన్ఫీకి వాడే నూనె అయితే అస్సలు వేస్ట్ చేయట్లేదు నేను, అదే నూనెతో వాడుతున్నాను. ఈ నూనెతో కూడా ఇంకా ఫ్లేవర్ఫుల్గా కూడా అవుతాయి మన చికెన్ పకోడీలు. మన పకోడీలు బాగా మంచిగా వేగిపోయినాయండి. నేను బౌల్లోకి డ్రైన్ అవ్వడానికి తీసుకుంటున్నాను. ఇది సింపుల్ ప్లెయిన్ రైస్ అండి, నేను దీనికి ఇంకేమీ ఇది చేయట్లేదు. సింపుల్గా రైస్ తీసుకున్నానండి. దాని మీద మన చికెన్ లెగ్ ప్లేస్ చేద్దాం. అండ్ దెన్ ఆ తర్వాత దీని చుట్టూతో చికెన్ లెగ్కి రసం లేకపోతే ఎలా అండి, అందుకని కొంచెం రసం పోసాను. దాంతోపాటు నంచుకోవడానికి చక్కగా పకోడీలు 4 పక్కల. నెక్స్ట్ బెస్ట్ టైం ఆఫ్ ది డే అండి నా లెక్క ప్రకారం, ఎందుకంటే నేను ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను. సో వేడి వేడి రసంతో మెత్తటి చికెన్తో కరకరలాడే ఈ పకోడీలతో మీకేమో తెలియదు కదండి, ఇది నాకు అల్టిమేట్ కంఫర్ట్ ఫుడ్. తప్పకుండా దీన్ని ట్రై చేయండి. నేను చెప్పింది మీరు చెప్పినట్టు చేస్తే ఇంతకన్నా మెత్తటి చికెన్ మీకు ఇంకెక్కడ దొరకదు. మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతే, ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమకి సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ అస్సలు మర్చిపోకండి. ఇట్లు బాయ్ బాయ్, మీ అనుపమ ఫ్రమ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ.